పోలవరం జిల్లా నెలకోట సమీపంలోని కొండ ప్రాంతంలోనే పెద్ద పులి తిష్టవేసింది. పెద్ద పులిని బంధించేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. పెద్ద పులి కదలికల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు అధికారులు. ప్రజల భద్రత దృష్ట్యా కొండేపూడి, పురుషోత్తపట్నం, చినకొండేపూడి, నాయకంపల్లి గ్రామాల వైపు పెద్ద పులి వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, పెద్ద పులిని పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సింధు, ఈ పెద్ద పులి ఒక రకంగా చెప్పాలంటే గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే ఏజెన్సీ పోలవరం జిల్లాకు సంబంధించిన ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. అధికారులు అయితే ముప్పు తిప్పలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఇప్పుడు గత 3 రోజులుగా ఇక్కడ దేవిపట్నం మండలం నేలకోట అంటే ఇటువైపు సీతానగర్ మండలం లో ఇక్కడ సరిహద్దులో నేలకోట దగ్గర ఇక్కడ ఆవు ఉంటుంది. ఈ ఆవు దగ్గర కొండ ప్రాంతంలోనే అది తిష్టవేసి ఉంది. ఇక్కడ 3 రోజుల క్రితం ఒక అడవి పందిని కూడా ఈ పెద్ద పులి చంపి ఆహారంగా తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఆహారం నీరు కూడా ఇక్కడ కొండ దిగున దొరుకుతూ ఉండటంతో అది కొండ దిగి కొండ దిగితే మైదాన ప్రాంతంలోకి వస్తుంది, పెద్దకొండేపల్లి ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అయితే అది నేలకోట దగ్గర ఏదైతే పోలవరం ప్రాజెక్టు జరుగుతుందో సొరంగం దగ్గర ఇక్కడ పోలవరం కాలువలోని ఇక్కడ అచ్చీంపాలెం లాకులు ఉంది. ఈ లాకుల వద్ద అది మకాం వేసి ఉన్నట్టుగా తెలుస్తుంది. లాకుల దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్తున్నట్టుగా కూడా ఇక్కడ ఏదైతే థర్మల్ రన్లు ప్రయోగించి ఇక్కడ రేడియో కాలర్ ద్వారా ఇక్కడ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అది ఇప్పుడు ఈరోజు సాయంత్రానికి ఏదన్నా పెదకొండేపూడి కానీ పురుషోత్తపట్నం వైపు కానీ కదలికలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆ దిశగా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అది ఒకవైపు మైదాన ప్రాంతంలోకి వస్తే ఇక్కడ పెద్దకొండేపూడి చిన్నకొండ ఆ ప్రాంతంలో పురుషోత్తపట్నం ప్రాంతంలో వలలు కూడా కొన్ని చోట్ల వేస్తున్న పరిస్థితి ఉంది. వలలు కూడా సిద్ధం చేశారు. అలాగే చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మొత్తం ఇంజక్షన్ ఇవ్వడానికి షూటర్లు కూడా 4 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తానికి అటవీ శాఖకి సంబంధించి మొత్తం 21 బృందాలు హనుమాన్ టీములు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఇక్కడ రాజమండ్రి సిసిఎఫ్ జ్యోతి పర్యవేక్షణలో అలాగే డిఎఫ్ఓలు అటు పోలవరం ఇటు తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓలు కూడా పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఆ పెద్ద పులిని పట్టుకోవటం అనేది ఇక్కడ సాధ్యమా కాదా అనేది ఒక తలమునకలై ఉన్నారు. చాలా తలలు పట్టుకుని కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు దీని ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు రాత్రికి ఏదన్నా అది మైదాన ప్రాంతంలోకి వచ్చినట్లయితే అది ఎక్కువగా మైదాన ప్రాంతంలోకి వెళ్లకుండా ఉండేందుకు వీలుగా దానికి ఒక కట్టుదిట్టమైన ప్రత్యేకమైన చర్యలు చేపడతారు. అందులో భాగంగానే కొన్ని ప్రాంతాల్లో రోడ్లకి అడ్డం కానీ భవనాల మీద కొన్ని వలలు కూడా పన్నుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు సాయంత్రం మళ్ళీ ఆహారం కోసం కానీ లేకపోతే నీళ్లు తాగడం కోసం కానీ అది కొండ దిగి వచ్చినట్లయితే పెదకొండపేట ప్రాంతంలోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీతానగరం మండల రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పురుషోత్తపట్నం, చిన్నకొండేపూడి, నాయకంపల్లి అలాగే ఈ